శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది పల్లెటూళ్ళల్లో పెద్ద పండగ. 3 రోజులు జరుపుకునే పండుగ. ఎక్కడైనా గానీ ఏ పనులు చదువు కోసం గానీ, ఉద్యోగాల కోసం ఏదైనా పనులు వలస వెళ్ళినా కూడా అందరూ స్వగ్రామాలకు రావడం. స్వగ్రామాల్లో 3 రోజుల పండుగ ఉత్సాహంగా జరుగుతుందో ఈరోజు భోగి పండగ. భోగి మంటలేసి ఉదయాన్నే లేచి ఆనందంగా ఉండటం. మహిళలైతే ఇంటి ముందు ముగ్గులేసుకోవడం, రంగవల్లులేసుకోవటం ఉత్సాహంగా చూస్తా ఉన్నారు. రెండో రోజు సంక్రాంతిని, మూడో రోజు కనుమ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఇది చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు, వీరందరికీ ఉన్నటువంటి బకాయిలను కూడా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజల సంతోషం కోసం, ఈ వాళ్ళ ఆనందాల కోసం మన ప్రభుత్వం ముందుంది. అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు పోవాలనే ప్రజాకాంక్షలకు అనుగుణంగా మా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.